Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact Dr. Loya at drmohanloya@gmail.com. Mr. Shivashankar at cell number 83285577875. Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్కారం, వి న్యూస్ గుడివాడకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జరగనున్న పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఖండ మెజార్టీ దిశగా కూటమి నేతలు పనిచేయాలి అని సూచించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఎన్నికల విధి విధానాలపై కూటమి నేతలతో కలిసి ప్రజావేదిక కార్యాలయంలో సమీక్ష సమావేశం. ప్రశాంత వాతావరణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్న ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం. డివిజన్ పరిధిలోని 7 మండల కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామంటూ వెల్లడి. ద్విచక్ర వాహనపై పట్టణ పురవీధుల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. సత్యనారాయణపురంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన స్థానిక ప్రజలు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో ఏ విధంగా అయితే మెజార్టీ సాధించామో నాటి ప్రపంచాన్ని మరోసారి పునరావృతం చేసేలా కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో గుడివాడ పట్టణం ఏలూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు మరియు కూటమి శ్రేణులతో ఎమ్మెల్యే రాము మరియు కూటమి నాయకులు సోమవారం సాయంత్రం వేరువేరుగా సమావేశాలు నిర్వహించారు. సమావేశంలో భాగంగా పలు అంశాలపై పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే రాము కూటమి నేతలు దిశానిర్దేశం చేశారు. గుడివాడ నియోజకవర్గం నుండి అత్యధిక పోలింగ్ శాతం జరిగేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తామని విశ్రాంత ఉద్యోగులు కూటమి నాయకులతో అన్నారు. ఈ సమావేశ కార్యక్రమంలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, సీనియర్ టీడీపీ నాయకులు పిన్నమనేని బాబ్జీ, గుడివాడ పట్టణ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, రూరల్ మండల అధ్యక్షులు వాసే మురళి, నందివాడ మండల అధ్యక్షుడు దానేటి సన్యాసరావు, గుడ్లవల్లేరు మండల అధ్యక్షుడు కోసరాజు బాపయ్య చౌదరి, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీకాంత్, ఆర్యవేశ కార్పొరేషన్ డైరెక్టర్ గోకవరపు సునీల్, పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు. అనుకోకుండా సమావేశం ఏర్పాటు చేస్తూ కొంచెం లేట్ కూడా అయింది. యాక్చువల్గా కొంచెం ముందే సమావేశం ఏర్పాటు చేసుకుంటే బాగుండేది అని ఇప్పుడైతే అనిపిస్తుంది. కానీ సో ఇంకేం చేయలేం కాబట్టి చివరిలో అయినా కానీ మనకి ఇంకా 3 రోజులు ఉంది. ఇంకా కరెక్ట్గా 2 రోజులే ఉంది. 3వ రోజు అటు ఎలక్షన్. ఓకే, 25, 26 ఈ 2 రోజులు మనం టైం పెట్టాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మనకి
గెలుస్తాము అనేది అందరికీ తెలిసిన విషయం అయినా కానీ గెలిచే దాంట్లో కూడా స్ట్రెంత్ చూపించాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో మనం ఇంత స్ట్రెస్ చేయడం జరుగుతుంది దీని మీద. ఏంటి ఎందుకు గెలవాలి? ఎంతైనా కానీ మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంత కష్టపడి పనిచేసామో మీరందరికీ తెలుసు. ప్రతి ఒక్కళ్ళు పనిచేశారు. నేను వెళ్ళిన ప్రతి చోట చెప్తున్నాను, ఏ ఒక్కరూ కాదని ఏ ఒక్కరిని తక్కువ చేసి చెప్పలేను. ప్రతి ఒక్కరూ పూర్తి టైం పెట్టి పూర్తి సమయం పెట్టి వర్క్ చేయబట్టే మనకింత మెజారిటీ రావడం జరిగింది. ఆ మెజారిటీ అంత రావడం బట్టే మనకి అయిన పనులన్నీ కూడా ఇంత స్ట్రాంగ్ అవుతాయి. మీరంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనకి ఇప్పుడు ఇంకా ఈ 2 రోజులే టైం ఉంది. ఈ 2 రోజుల పాటు మనం సరైన టైమింగ్ పెట్టుకుని, ఎందుకంటే ప్రతి విషయం అబ్జర్వేషన్లో ఉంటుంది. మన చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ప్రతి ఒక్క కార్యకర్త ఎలా పనిచేస్తున్నారు అనేది కూడా తెలుసుకోగలిగినంత టెక్నాలజీ డెవలప్ చేస్తున్నారు ఆయన. ప్రతి విషయాన్ని కూలంకషంగా చూస్తూ ఉన్నారు. ఏవి ఎంత అవుతున్నాయి, ఎవరెవరు ఎంత పనిచేస్తున్నారని. ఆయనే కాకుండా ఇక్కడి నుంచి నాకు తెలుసు ప్రతి ఒక్కరు ఎంతవరకు ఎవరెవరు ఎంత కష్టపడుతున్నారు ఏంటి అనేది. దీన్ని బట్టే మనం రేపొద్దున ఏదైనా కానీ మనం పార్టీలో ఏదైనా అడగాలన్నా కానీ గుడివాడకి కావాలి, గుడివాడకి ఏదైనా కావాలనుకున్నా కానీ, అలాగే మీ వార్డుకో మీ గ్రామానికో ఏదైనా కానీ చేయాలనుకున్నా కానీ మనం గట్టిగా స్ట్రాంగ్గా అడగలిసిన పరిస్థితి మనం మెజారిటీ చూపించినప్పుడే వస్తుంది. అంత ధైర్యంగా ఈ రోజున వెళ్ళి ఎప్పుడైనా కానీ గత 20 ఏళ్ళలో ఎప్పుడు చేయలేనట్టుగా అసెంబ్లీలో కాదు కనపడ్డ ప్రతి ఒక్కళ్ళకి మాది గుడివాడ, మాకు స్పెషాలిటీ ఇవ్వాల్సిందే అని ధైర్యంగా అడగలుగుతున్నామంటే అది మీరందరూ చేసిన కృషి ఫలితం. మీరు లాస్ట్ టైం చూపించిన శ్రద్ధకే ఆ ధైర్యంతోనే నేను ధైర్యంగా వెళ్ళి మాది గుడివాడ సార్, మాకు స్పెషల్ అంటే 10 కోట్లు గుడివాడకి మున్సిపాలిటీకి ఇచ్చారు అంటే ఎందుకు రీజను ధైర్యంగా వెళ్ళి అడగలిగాం. గుడివాడ సార్ మాది మాకు కావాలి 10 కోట్లు, రోడ్లు బాగాలేదు, మా బతుకులు బాగాలేదు అంటే ప్రతి ఊరికి మంచినీళ్ళు ఇచ్చారు అంటే అది కూడా ధైర్యంగా వెళ్ళి అడగగలిగాం కాబట్టి ఇచ్చారు. ఎందుకు అంటే గుడివాడ మాది గుడివాడ. నేను సాయంత్రం అసెంబ్లీలో ఎలా అయిపోయిందంటే మాది గుడివాడ ఎన్నిసార్లు చెబుతావా అంటారు. ఆ రేంజ్కి వచ్చారు. సో అయినా కానీ అంత ధైర్యంగా చేయగలుగుతున్నాం అంటే అది ఒకటే రీజన్. అదే ఇది మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈసారి కూడా. సో అందుకనే మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుతా ఉన్నాను, ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ 2 రోజులు మనం శ్రద్ధ పెట్టి చూపించాల్సిన అవసరం ఉంది. మీ గ్రామం అవ్వచ్చు, మీ వార్డు అవ్వచ్చు, మీ మండలం అవ్వచ్చు, ఎలా అయినా కానీ ప్రతి ఒక్కటి ఈజ్ మెజర్డ్. మీరు అది గుర్తుపెట్టుకోండి. మెజర్ చేస్తాం అనేది చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చేయగలిగిన వ్యక్తి. ఆయన దగ్గర అంత టెక్నాలజీ ఉంది, అంత స్పష్టంగా ఆయనకు తెలుస్తుంది కూడా అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రేపొద్దున ఏదన్నా ధైర్యంగా అడగాలంటే ఇదే ధైర్యం మనం కంటిన్యూ చేసుకోవాలనుకుంటే గుడివాడనే కాదు, మీ వార్డు గురించి మీరు అడగాలన్నా, ఈ దీంట్లోంచి ఏం అడగాలి, మీ గ్రామం గురించి మీరు అడగాలన్నా కానీ చేయగలిగే మనం ఇక్కడ పనిచేసి చూపించాల్సిన అవసరం ఉంది. ఎంతైనా కానీ ఇంకా మనం వెనకబడి ఉన్నామని అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే. మీకు పొద్దున్నే మార్నింగ్ 6 o'clock కాల్ ఎవరు. మనం చాలా ఎలక్షన్స్ ఫేస్ చేసాం. కాకపోతే ఏంటంటే పట్టభద్రుల నియోజకవర్గాల ఎలక్షన్స్కిను ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి మనకి కొద్దిగా తేడా ఉంటాయి. మాడేమో ఇప్పుడు మనమేమో ఓటింగ్లో మిశ్రమేం పడిపోయాం. ఇప్పుడు అంతా ఓటింగ్కి ఈ అంకె వేయాల్సి వస్తుంది. వీటికి అంకె 1 ఈ రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటంటే 1 తెలుగుదేశం పార్టీ, 2ది ఆయన ఇంటి పేరు ఆలపాటి అవుతుంటో కానివ్వండి, ఏదైనా కానీ ఆల్ఫాబెట్లో తీసుకున్నా ఆయనకి నెంబర్ 1 స్థానం వచ్చింది. అలాగే ఆయన గెలుపు కూడా నెంబర్ 1 గెలుపుగానే ఉంటుందని చెప్పి కూడా నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ప్రత్యర్థులు ఎవరో కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళకి తెలవదు, నూతన వాళ్ళకి తెలవదు. ఈ ఒక్కడికే కూటమి అభ్యర్థి 3 పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా రాజేంద్ర ప్రసాద్ గారు ఒకళ్ళే ఉన్నారు. ఒక ఆయనేమో కమ్యూనిస్టుకు సంబంధించిన ఆయన ఇంతకుముందు టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేసి ఆయన 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యాడే కానీ
టీచర్స్ నుంచి అయ్యాడు, గ్రాడ్యుయేట్స్ నుంచి అవలా. గ్రాడ్యుయేట్స్ నుంచి ఎంతో ముందల గెలిచింది కూడా మన తెలుగుదేశం పార్టీ. ఇంత ముందర ఒకసారి కృష్ణవేణి ఆయన తెలుగుదేశం పార్టీని గెలిచారు, చిగురుపాటి వరప్రసాద్ గారు. దాని తర్వాత ఇంకొక ఆయన ఎవరో, తర్వాత ఇంకొక రామకృష్ణ గారు టీచర్స్ నుంచి వచ్చాడు. ఈ మనకి గ్రాడ్యుయేట్స్ నుంచి మన ఏరియా నుంచి మనకు తెలిసిన ఆయన వరప్రసాద్ గారు ఒక ఆయన చేశాడు. అప్పుడు నేను మంత్రిగా ఉన్నా, యాక్చువల్గా నేను కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నా. దాని తర్వాత సరే రామకృష్ణ గారిని మనం మంచి మెజార్టీతో గెలిపించాం. టీచర్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన మన జిల్లా నుంచి పోటీ చేశారు, ఆయనకి మంచి మెజార్టీ వచ్చింది. ఇక్కడ కూడా బలమైన ప్రత్యర్థి ఎవరో లేరండి. ఎందుకంటే ఈ లక్ష్మణరావు అన్న ఆయన టీచర్స్గా గెలిచాడు, కానీ ఆయన కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన మద్దతుదారుడు. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి వాళ్ళ ప్రాంతం మన ఏదైనా 1% 2% రేంజ్లో ఉంది ప్రస్తుతం స్థానాల్లో. కాబట్టి ఆ పార్టీ గురించి దాని గురించి మనం పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి నా అభిప్రాయం. మిగతా వాళ్ళంతగా ఆ పార్టీ కూడా ఆ మద్దతు కూడా ఉండాలి. ఎవరో కూడా నాకు అయితే కనపడలా ఆ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో, ఇప్పుడు ఈ పోటీ చేసిన అభ్యర్థుల్లో ఒక స్థాయి, ఒక నాయకత్వ పటిమ, ఒక కూటమి, ఒక అభ్యర్థిగా రాజేంద్ర ప్రసాద్ గారికి ఆ స్థానం ఈ రోజున పోటీ చేసే వాళ్ళలో మంచి ఉన్నతమైన పటిష్టమైన స్థితిలో ఉండాలని చెప్పేసి నేను భావిస్తున్నా. సమర్థమైన వ్యక్తి మిగతా 5గురిలోకి. ఈరోజు సభాధ్యక్షులు రాంబాబు గారికి, అలాగే గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వెనిగళ్ల రాము గారికి, అలాగే అబ్జర్వర్లుగా వచ్చిన కోటేశ్వరరావు గారికి, నూకాలమ్మ గారికి, అలాగే మిగిలిన పెద్దలందరికీ కూడా ఈ రోజున చివరి దశకి మన ఎమ్మెల్సీ ఎన్నికలు రావటం జరిగింది. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే రేపొద్దు నుంచి ముఖ్యంగా మనం ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఆ ఓటర్ని ఓటేయించే దశగా మనం తీసుకొస్తేనే మన మెజార్టీ అనేది డిసైడ్ అవుద్ది. కాబట్టి ఖచ్చితంగా మనం ఓటర్లను ఐడెంటిఫై చేసి వాళ్ళు తీసుకొచ్చే కార్యక్రమాన్ని మనం ముందుగా తీసుకెళ్ళాలి. అలాగే ఈ రోజున ఏదైతే ఎమ్మెల్యే గారు వాళ్ళ శాసనసభకి వెళ్ళి గుడివాడలో లేని సందర్భంగా నేను ప్రత్యక్షంగా ఈ రోజున 8-10 వార్డుల్లో ఓటర్లని సుమారుగా 50 మంది ఓటర్లని కలిసి వాళ్ళని అభ్యర్థించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఓటర్లందరూ కూడా ఇష్టంగా మన కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా గారికి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనందరం కూడా వారితో ఓట్లు ఇచ్చే దిశగా మనందరం కూడా ప్రక్రియ చేయాలని చెప్పి, అలాగే ఏదైతే బయట ఊర్లో ఉన్నారో వారందరినీ కూడా తీసుకొచ్చే విధంగా మనం కృషి చేయాలి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి జనసేన పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు మేము అందరం కూడా ఉంటామని చెప్పి, అలాగే సుమారుగా 15 మంది ఎలక్షన్ ఏజెంట్గా కూడా జనసేన పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కూడా ముందుకు తీసుకెళ్దామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు గుడివాడ డివిజన్లో పూర్తయినట్లు ఆర్డీఓ జి బాలసుబ్రహ్మణ్యం తెలియజేశారు. గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని ఆయన తెలియజేశారు. గుడివాడ డివిజన్ పరిధిలో 7 మండలాల్లో 18,440 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నట్టు ఆర్డీఓ తెలిపారు. మండల కేంద్రంలోనే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, పట్టభద్రుల అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం సూచించారు. పట్టభద్రులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటుగా ప్రతి కేంద్రంలో మెడికల్ క్యాంప్ మరియు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని ఆర్డీఓ తెలియజేశారు. గుడివాడ సిటీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ నెల 27వ తారీఖున జరగబోతున్న కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. గుడివాడ డివిజన్లో గల 7 మండలాల్లో మొత్తం 23 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 23 పోలింగ్ కేంద్రాలు కూడా అన్నీ కూడా మండల హెడ్ క్వార్టర్లోనే ఉన్నాయి. కాబట్టి ఆ మండల పరిధిలోని ఓటర్లందరూ కూడా మండల హెడ్ క్వార్టర్కి వచ్చి వారు ఓటు హక్కు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాము. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. పోలింగ్కి సంబంధించి కూడా అక్కడ తగిన సమాచారం ఇవ్వడానికి కానీ, లేకపోతే ఓటర్లకు స్లిప్స్ పంచిపెట్టినా కూడా స్లిప్స్కి ఏమైనా మర్చిపోయి వచ్చినా సరే అక్కడ హెల్ప్ డెస్క్లో వారికి వివరాలు అందజేయడానికి కానీ ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్లాగే సమ్మర్ కొంచెం ఎండ తీవ్రతగా కూడా ఉంటుంది కాబట్టి
బయట షామియానాస్ అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే ఒక మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి సో పట్టభద్రుల ఓటర్లు అందరూ కూడా మీ యొక్క ఓటు హక్కు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాము. సో డివిజన్ అంతా కలిపి 23 పోలింగ్ కేంద్రాల్లో 18,440 మంది ఓటర్లు ఉన్నారు. వారందరికీ కూడా గుడివాడలో 10 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. గుడివాడ పట్టణంలో పొట్టి శ్రీరాములు మున్సిపల్ హై స్కూల్లో అక్కడ 7 పోలింగ్ కేంద్రాలు, ఏజీకే హై స్కూల్లో ఒక 3 పోలింగ్ కేంద్రాలు, గుడ్లవల్లేరులో 2 పోలింగ్ కేంద్రాలు, గన్నవరంలో 4 పోలింగ్ కేంద్రాలు, బాపులపాడులో 3 పోలింగ్ కేంద్రాలు, ఉంగుటూరులో 2, పెదపారపూడిలో 1, నందివాడలో 1 కూడా పోలింగ్ కేంద్రాలు. మొత్తం గుడివాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో 23 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏ మండలం పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మండల పరిధిలోని హెడ్ క్వార్టర్లో గల పోలింగ్ స్టేషన్లో మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. గుడివాడ పట్టణాన్ని స్వచ్ఛ గుడివాడ మార్చే ప్రణాళిక భాగంగా పట్టణ ప్రధాన రహదారి M2N రోడ్ నిర్మాణ పనులు నిర్వహించేందుకు ప్రభుత్వ అనుమతులు లభించడంతో నేడు ఇంజనీరింగ్ అధికారులు గుడివాడ ప్రధాన రహదారి రోడ్డు కొలతల పనులను ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో నేడు ద్విచక్ర వాహనంపై గుడివాడ పట్టణంలో పర్యటిస్తున్న శాసనసభ్యులు రాము జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగింది. శాసనసభ్యుడిగా గెలిచిన తొలి రోజు నుండి గుడివాడ పట్టణ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేందుకు కృషి చేస్తానని మాట ఇచ్చిన విధంగానే గుడివాడ నియోజకవర్గంపై దృష్టి సారించిన శాసనసభ్యులు వెనిగళ్ల రాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు మంత్రులు, ఎంపీల సహాయ సహకారాలతో ప్రత్యేక నిధులను సమకూర్చి గుడివాడ అభివృద్ధి పనులను శరవేగం చేయడం జరిగింది. తనపై విశ్వాసం ఉంచి ఘన మెజార్టీ అందించిన గుడివాడ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునే విధంగా తన కాల వ్యవధిలో గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి తాను చిత్తశుద్ధితో పనిచేస్తాను అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము తెలిపారు. ఓకే, మీరు అయిపోయింది. అప్పుడు పట్టుకోమను, సిద్ధార్థను పడదాము. ఇప్పుడు ఒక చిన్న విరామం. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact Dr. Loya at drmohanloya@gmail.com. Mr. Shivashankar at cell number 83285578575. వెల్కమ్ బ్యాక్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గౌరీశంకర్ పురంలో వేంచేసి ఉన్న శ్రీ గౌరీశంకర స్వామివారి దేవస్థానం నందు ఈ నెల 26వ తేదీన ఉదయం 5 గంటల నుండి స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలియజేశారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని 26వ తేదీ సాయంత్రం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ నేపథ్యంలోనే నేడు ఆలయ ప్రాంగణంలో స్వామివారిని పెళ్లికొడుకుగా అలంకరించి పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. 26వ తేదీన స్వామివారి కళ్యాణం అనంతరం రాత్రి 12 గంటల ప్రాంతంలో స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలను సైతం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అమ్మవారి కరుణ కటాక్షాలకు పాత్రలు కావాలి అని కోరారు. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓం వందే విశ్వాధికం శాంతమనాదినిధనం శివం సకలం నిష్కలంకం శక్తి జ్ఞానక్రియాత్మకం గురోన్ పరాన్ పరాన్నత్వా గురువంశక్రమోధితాన్ శ్రీ సదాశివమనంతం చ శ్రీకంఠం నరంభికాం గుహం విష్ణుం చ దాతారం స్మరేన్ సప్తగురోన్ క్రమాతు. శ్రీ సదాశివాతి సప్తగురుభ్యో నమః. మన గుడివాడ పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత గౌరీశంకర స్వామివారి యొక్క దేవస్థానమునందు మహాశివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో అత్యంత వైభవోపేతంగా ఈ రోజు నుంచి ప్రారంభమైనవి.
ఈరోజు ఉదయం స్వామివారిని పెళ్లి కుమారునిగా, అమ్మవారిని పెళ్లి కుమార్తెగా అలంకారం చేయడం జరిగినది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, పంచగవ్య ప్రాసన, మూర్తి హోమం తదుపరి కార్యక్రమాలన్నీ కూడా ధ్వజారోహణ కార్యక్రమాలు, తీర్థప్రసాద వినియోగములు జరుగుతాయి. రేపు ఉదయం మహాశివరాత్రి ప్రవచనాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామున స్వామివారికి విశేషముగా విశేష ద్రవ్యాలతోటి తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారికి అభిషేకములు, తదుపరి సాయంత్రం 6 గంటలకు స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవము, రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయమునందు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, తదుపరి 3వ రోజు స్వామివారి యొక్క రుద్రహోమము, అలాగే మహాపూర్ణాహుతి, స్వామివారి యొక్క త్రిశూల స్నానము, కొట్నోత్సవం, వసంతోత్సవం, అలాగే స్వామివారి యొక్క గ్రామోత్సవంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తాయి. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా ఈవో గారు వేణుగోపాలరావు గారు చక్కటి ఏర్పాట్లను ఏర్పాటు చేసి భక్తులకి ఎటువంటి అసౌకర్యములు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. ఈ నెల 27వ తేదీన జరగనున్న పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా 8 మరియు 10వ వార్డులో ఉన్న పట్టభద్రుల గడప గడపకు తిరిగి వారి మొదటి ప్రాధాన్యత ఓటు కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు వెయ్యాలంటూ జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మరియు జనసైనికులు అభ్యర్థించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నేతృత్వంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అలాగే ఉద్యోగస్తుల మరియు పట్టభద్రుల యొక్క సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న విషయాన్ని పట్టభద్రులు అందరికీ తెలియచేస్తూ ఓటు అభ్యర్థించడం జరుగుతుంది అని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ తెలిపారు. గుడివాడ నుండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు భారీ మెజార్టీ వచ్చేలా తమ అందరం కృషి చేస్తున్నామని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మజ్జి శ్రీనివాస, పట్టణ ఉపాధ్యక్షులు వేమూరి త్రినాథ్, పట్టణ ప్రధాన కార్యదర్శి సాయిన రాజేష్ మరియు నాయకులు పూర్ణ, కోసూరి ఆంజనేయులు, జనపాల కిరణ్, వీర మహిళలు సౌమ్య, దుర్గా పాల్గొన్నారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి 1వ నెంబరు ప్రాధాన్యత చేసిన తర్వాత వాళ్ళే పెన్ ఇస్తారు. ఆ పెన్నుతో ఒకటి ఇంకేం గీతలు కానీ చుక్కలు కానీ పెట్టినారండి అన్నీ ఏసీలు అయ్యింది. దానికి 1వ ప్రాధాన్యత అవుతుంది. ఇది 2వ దానికి అన్నమాట ఓటేసి మళ్ళీ వద్దాం. ఆ లోపల 4 తమ్ముడు అవరా పైకి కూటమి అభ్యర్థి తరఫున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో రాజేంద్ర ప్రసాద్ గారు నిలిచినారన్న. మొదటి ప్రాధాన్యత ఓటుని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి 1వ నెంబర్ మీద వేసి ఇలా మడత పెట్టండి. వాళ్ళు పెన్ ఇస్తారు, వాళ్ళ పెన్నుతోనే ఇవ్వండి. దాని మీద చుక్క కానీ గీతలు కానీ ఇవి మాట్లాడి 1వ నెంబర్ మీద. దశాబ్దాల కాలంగా గుడివాడ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోకపోవడంలో ఏ ప్రాంతానికి వెళ్లిన సమస్యలు తనకు స్వాగతం పలుకుతున్నాయని, ఆ సమస్యలను పరిష్కరించేందుకు తాను అనునిత్యం శ్రామికుడిగా పనిచేసేందుకు కృషి చేస్తున్నాను అని శాసనసభ్యులు వెనిగళ్ల రాము తెలిపారు. మీకోసం మీ వెనిగళ్ల కార్యక్రమంలో భాగంగా నేడు ద్విచక్ర వాహనంపై గుడివాడ పట్టణ పురవీధుల్లో పర్యటించిన శాసనసభ్యులు రాము సత్యనారాయణపురం మరియు అరండల్పేటలో పర్యటించి స్థానికంగా ఉన్న డ్రైనేజీ సమస్యలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది. తేలికపాటి వర్షాలు పడినా కూడా ఈ ప్రాంతంలోని డ్రైనేజీలు పొంగి రోడ్ల మీదకు నీరు రావడంతో అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న విషయాలను గుడివాడ పట్టణ టీడీపీ అధ్యక్షులు దింట్యాల రాంబాబు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. డ్రైనేజీ సమస్యలను పరిష్కరించి ఆ ప్రాంత ప్రజల కష్టాలను తెలుసుకున్న శాసనసభ్యులు వెనిగళ్ల రాము వెంటనే ఈ ప్రాంతంలో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను అని స్థానిక ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. గుడివాడ అభివృద్ధి తొలి అడుగు పడిందని, రానున్న 5 సంవత్సరాల్లో గుడివాడను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి అనే ఆకాంక్షతో తాను పనిచేస్తున్నట్లు తెలిపారు. గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో పనిచేస్తున్న తనకు నియోజకవర్గ ప్రజల సహాయ సహకారాలు కూడా కావాలి అని, రోడ్ల మీద డ్రైనేజీలో చెత్తను వేయడం వల్ల సమస్యను పరిష్కరించిన ఆ సమస్య మరలా పునరావృతం అవుతుంది అని అన్నారు. ప్రజల విఘ్నతతో ఆలోచించి గుడివాడ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణపురం మరియు అరండల్పేట ప్రజలు మరియు పట్టణ పుర ప్రముఖులు పాల్గొన్నారు.
దాంట్లోకి వచ్చేసరికి ముందు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జరగనున్న పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఖండ మెజార్టీ దిశగా కూటమి నేతలు పనిచేయాలి అని సూచించిన ఎమ్మెల్యే వెనిగళ్ల రాము. ఎన్నికల విధి విధానాలపై కూటమి నేతలతో కలిసి ప్రజావేదిక కార్యాలయంలో సమీక్ష సమావేశం. ప్రశాంత వాతావరణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్న ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం. డివిజన్ పరిధిలోని 7 మండల కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామంటూ వెల్లడి. ద్విచక్ర వాహనపై పట్టణ పురవీధుల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే వెనిగళ్ల రాము. సత్యనారాయణపురంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన స్థానిక ప్రజలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ వి న్యూస్ గుడివాడ.